అన్నీ కనిపిస్తున్నాయి, ఇవన్నీ వాటర్ క్రాస్లే, గ్లూకోజ్లు అవన్నీ వాటర్లు వేసుకొస్తున్నాం. ఇక పెట్రోల్ పంప్ కిదరే భాయ్, పెట్రోల్ ఎల్జేసీ కూడా చూసుకోండి, చైనా బార్డర్. రైట్ లెగ్ వచ్చేసి నేను వాటర్లో పెట్టేసిన. అవి ఎంత చిన్న వర్క్ చేసే వాళ్ళు తప్ప మిగతా నా కొడుకులు కూడా నీకు దారి ఇయ్యరు. కఫ్ మరీ ఎక్కువ వస్తుంది. ఇగో రోడ్ ఎట్టు వెళ్ళిపోయింది చూడండి. ఇందాక ఆర్మీ బేస్ క్యాంప్ లోపలికి వెళ్ళిపోయినాం మేము. లేకపోతే ఇట్లా ఒక 10 వెహికల్స్ వచ్చినాయో లేదు. చలి అనేది మొత్తం హెడ్ ఇట్లా నెత్తికి ఎక్కేసి దమాక్ ఖరాబ్ చేస్తుంది. అది ఎడివితే ఇది మనమున్న స్టే ఇదే విత్ 1500కి నైట్ డిన్నరు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఇది అదే 3 బెడ్స్ ఉన్నాయి, బంచ్ ఉంది. 1500 అంటే మనం ఫుడ్ తిన్నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన అంతకంత అవుతుండే. సో ఈ లుక్ ఏందని చూస్తారా, వాటర్ క్రాసింగ్ అయినప్పుడు బండి ఇలా సైడ్కి పడ్డది, ఇది తిరిగిపోయింది. చలో జై శ్రీరామ్. రేట్లు బాగానే కాస్ట్ ఉన్నాయి ఇక్కడ హోమ్ స్టేస్ అయితే. మీరు ఎంతవరకు అంతవరకు బార్గెన్ చేస్తే, ముందు మీకు రైట్ సైడ్ కనిపిస్తుందా, ఫస్ట్ మేము దాంట్లోకి పోయినాం. పర్ క్యాండిడేట్ 800 చెప్పింది మీరు లాస్ట్, అంతకంటే తక్కువ ఇయ్య అని చెప్పాను. ఇలా ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా 800. అది హిమాలయన్, ఒక అమ్మాయి ఒక అబ్బాయి, 2 వచ్చేవాళ్ళు. బార్గెన్ చేసేసుకుంటే మనం 1500కి వచ్చింది. తక్కువనే 1500 అంటే విత్ ఫుడ్ అంటే. ఇందాకనే మీరు చూశారు కదా క్లిప్స్ అన్నీ. ప్యాంగాంగ్ లేక్ పోయేసి చిన్నగా అటు ఇట్లా ఒక 10 ఫోటోలు దిగేసి ఇక మనం హ్యాండ్లో వెళ్ళిపోతున్నాం. కానీ హెల్మెట్ పెట్టుకోకుండా పోయినా నాకు ఆ చలికి ఏంటంటే హెడేక్ స్టార్ట్ అయిపోయింది. అసలు అంతగానో ఎంత ఎండ కొడుతుందో అంత చలి ఉంది, అసలు అది అర్థం కావట్లేదు అసలు. ఇవన్నీ కనిపిస్తున్నాయి, ఇవన్నీ వాటర్ క్రాస్లే. ఈవినింగ్ ఇప్పుడు ఫ్లో అంత లేదు, ఇక లైట్గా ఐస్ ఉంది చూడండి పైన, అదే మెల్ట్ అయ్యి హిట్ వస్తుంది అన్నమాట. మనమేమో టెంట్ వేసుకొని నైట్ స్టే చేసినాం కదా, సో దేంట్లో ఛార్జ్ లేదు. ఉన్న పవర్ బ్యాంక్లతోటి సగం వరకు వచ్చింది. కిలోమీటర్స్ వచ్చి నాకు అసలు ఒకటే ఫోన్లో ఛార్జింగ్ ఉంది, ఏ ఫోన్లో లేదు. ఇక ఇంకోటి ఇది చూడండి, ఇగో ఈ హెల్మెట్ కూడా నిన్న కింద పడి ఈడ క్రాక్ వచ్చింది, మన మౌంట్ ఇరిగిపోయింది. నేను టోటల్గా బ్యాడ్ డే ఉండే నాకైతే. అసలు ఇది ఇరిగిపోయింది. అంటే లైక్ ఏమైందంటే వాటర్ క్రాసింగ్ చేస్తున్నాం, నేను సడన్గా రైట్ లెగ్ వచ్చేసి నేను వాటర్లో పెట్టేసిన. అవి ఎంత చిల్లు ఉన్నాయంటే మన ఫ్రిడ్జ్లో ఒక ఐస్ డైరెక్ట్ మనం చేతిలో పట్టుకుంటే ఎంత చిల్లు ఉంటాయి అంత చిల్లు ఉన్నాయి వాటర్. డైరెక్ట్ లోపల పెట్టగానే లోపలికి వాటర్ పోయినాయి, మొత్తం కాలు తిమ్మిరి వచ్చేసింది. అసలు లేవడానికి వస్తలేదు, ఇట్లా కాలు లేపడానికి వస్తలేదు, అంత తిమ్మిరి వచ్చేసింది ఒకటిసారి. దాన్ని బండి సైడ్కి వదిలేగానే ఇటు సాడిల్ బ్యాగ్ మీద వెయిట్ పడి, ఇక్కడ హ్యాండ్ గార్డ్ ఉంటుంది కదా దీని మీద వెయిట్ పడి అది ఇరిగిపోయింది. ఇక అది ఎందుకంటే అక్కడ వీరు లారీ వాళ్ళు పోతారు కదా, దానివల్ల అదంతా పెద్దగా వస్తుంది. చూడండి ఇది వాటర్ క్రాస్. ఎంత మెల్లగైనా మళ్ళా హైలైట్ ఏంటంటే ఈ షూలకు పోతే వాటరు ఆడతలేవు, పచ్చిగా ఉంటుంది. అసలు ఎంత చిరాకులు వేస్తుందంటే నిన్న అక్కడి నుంచి పెట్రోల్ బంక్ వరకు వచ్చినాం, లోపల వాటర్ ఉన్నాయి. ఇట్లా కింద పాదం ఉంటుంది కదా, అది వైట్గా అయిపోయి ఇట్లా మొత్తం అట్లా అయిపోతుంది కదా వాటర్లో ఎక్కువసేపు ఆడితే పలికినట్టు, ఆ టైప్ అయిపోయింది నైట్. మళ్ళీ స్టోరీ ఏంటంటే ఈడ 6 to 12 పవర్ ఉంటుంది, ఈవినింగ్ 6 నుంచి నైట్ 12 వరకు.
ఇంకా వేరే దాంట్లో 10 వరకే, మేము ఉన్న దాని అయితే వాళ్ళు 12 వరకు అని చెప్పిండు. ఇక ల్యాప్టాప్కి ఛార్జింగ్, డాటా ట్రాన్స్ఫర్, బ్యాటరీలు, గోప్రోలు ఇవన్నీ ఛార్జింగ్ పెట్టుకొని పడుకున్నాము. అట్లనే పడుకున్నాము. ఎంతవరకు అయితే అంతవరకు అయింది. ఇక మనకి ఈరోజు రేపు ఈ 2 days మనది హ్యాండ్లింగ్ స్టే ఉంటుంది. ఛార్జింగ్ ఎంత జల్దీ డ్రైన్ అవుతుందంటే, ఇంతకుముందు ప్యాంగాంగ్లోకి పోయినప్పుడు నా ఫోన్లో 60% ఉండే ఛార్జింగ్. జస్ట్ ఒక 5-6 వీడియోస్, ఫొటోస్ అట్లా అనుకుంటా చేసేవారికంటే ఒక 25 minutes 10కి వచ్చేసింది డైరెక్ట్ ఛార్జింగ్. ఈ పోర్ట్ మనకి యూజ్ అయి ఉంటే ఇంత ప్రాబ్లం కాకపోతుండే. ఎక్కడైనా నేను ఛార్జింగ్ కోసమైనా ఇప్పుడు స్టే తీసుకోవడానికి కారణం మెయిన్ ఛార్జింగ్. ఏ ఫోన్లో కూడా ఛార్జింగ్ లేదు, పవర్ బ్యాంక్లో లేదు. ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు తప్ప మిగతా నా కొడుకులు కూడా నీకు దారి ఇయ్యరు, డైరెక్ట్ మీదికి వచ్చేసాడు వాడు. ఇంకా అమ్మో ఐస్ పడ్డప్పుడు ఎట్లుంటారా నాయన మీరు. స్టిల్ ఎంత అంటే అంత హెడేక్ ఉంది నాకైతే. మరీ ఇంకోటి ఏంటంటే తెలుసా, పడుకుంటే ఏమవుతుందంటే నాకు డీప్ స్లీప్ పడుతుంది. అంటే ఇలా మెలకు ఉంటుంది మొత్తం. నిన్న అంత అయింది, మొన్న అంత అయింది. కఫ్ మరీ ఎక్కువ వస్తుంది. ఒక 100 kilometers అయితే అసలు నేను ఏం రికార్డ్ చేయకుండా జస్ట్ ఇట్లా డ్రైవ్ చేసుకుంటూ వచ్చేసినాం అంతే. అందరూ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు మేము కలిసిన వరకు అయితే మనాలి నుంచి వచ్చినాం. ఇప్పుడు ఇది అయిపోగానే నెక్స్ట్ మంత్ వెళ్ళిపోతాం. ఇక లీజుకి తీసుకుంటారట ఇక్కడ స్టేస్ అన్నీ. వాటర్ ఎంత బ్లూ కనిపిస్తున్నాయి. ఇక్కడేమో ఫ్యూయల్ ఉంటుంది అంటాడు ముంగట. నయోమానో నామోనో ఏదో ఉంది పేరు. అది నిన్నట్లానే వాటర్ క్రాసింగ్లు ఎక్కువ ఉంటాయేమో. వచ్చినప్పుడు మస్తు 8 kilometersకి ఒక 6 to 7 వాటర్ క్రాసింగ్లు ఏమో చేసినాం. మేము మళ్ళీ బ్యాగులు తడిచిపోతాయని బ్యాగులు ఏం మౌంట్ చేయకుండా ఫస్ట్ లేక్ వేద్దాం అన్నట్టు పోయేసి మళ్ళీ ఇటు వచ్చినాము. ఇక్కడ కారు పెడితే మనం వెళ్ళిపోవచ్చురా. అంత అనీజ్ ఉంది నాకైతే. ఇగో రోడ్ ఎట్టు వెళ్ళిపోయింది చూడండి. నిన్న దిస్కిత్ నుంచి వచ్చే రోడ్ మాత్రం మస్తుండే. 120-125 వరకు పోయినాం నిన్న. కానీ నేను ఈ గ్రీనరీ మంచిగా ఉంది. ఇటు చలి పెట్టిందా, మధ్య రెండో కొట్టింది, ఇప్పుడు వర్షం పడుతుంది. ఉంటాయి వెదర్ సిచ్యువేషన్స్ హిమాలయాస్. మధ్యలో ఒక రోడ్ క్లోజ్ అయిపోయింది. దానివల్ల 40 kilometers పెరిగింది. న్యూమా నుంచి పోతున్నాం. సో అక్కడనే ఫ్యూయల్ స్టాప్ ఉంటుందట. సో అక్కడ పిచ్చేసుకుని వెళ్ళిపోతాం మేము. ఇందాక ఆర్మీ బేస్ క్యాంప్ లోపలికి వెళ్ళిపోయినాం మేము. ఇప్పుడు 17,582 feet హైట్లో ఉన్నాం. ఇంత వీక్ ఉంది బాడీ. గ్లూకోజ్లు అవన్నీ వాటర్లు వేసుకొని లైట్గా తాగుతున్నాం. ఇక 100 kilometers ఉంది. టైం 3 o'clock అవుతుంది. బొబ్బా చెవులు ఏమి వినబడతలేదు నాకైతే. బ్లాక్ అయిపోయినాయి మొత్తం. ఓన్లీ 86 లే 162. ఇప్పుడే లంచ్ చేసి స్టార్ట్ అయిపోయినాం. ఇక ఇక్కడ అదే దాల్తోటి మన సేమ్ మీల్స్ లాంటివి 150 ప్లేట్ అన్నారు. ఇక ఇది మనకి ఇంకా 86 ఉంది. 4:45 అవుతుంది. 6 వరకు అంటే ఉంటాం కావచ్చు. రోడ్ అయితే పర్లేదు, మరీ అంత ఇప్పుడు వచ్చినంతలా అయితే లేదు అని నేను అనుకుంటున్నా. మ్యాప్లో చూసినాం ఇందాక. ఇప్పుడు వచ్చిన 120 kilometers టార్చర్ ఉంది అసలు ఆ రోడ్ అయితే. ఆల్మోస్ట్ మాకు రిటర్న్ ఆపోజిట్లో ఒక 10 vehicles వచ్చినాయో లేదు, అంత ఘోరం ఉన్నది. ఒక షాప్ లేదు, ఏం లేదు. 17,582 feet హైట్. అది పొద్దున ప్యాంగాంగ్లో పోయేటప్పుడు మేము హెల్మెట్ పెట్టుకోకుండా పోయినాం. ఆ చలి అనేది మొత్తం హెడ్ ఇట్లా నెత్తికి ఎక్కేసి దమాక్ ఖరాబ్ చేస్తుంది. అది చెప్తుంటే ఇందాక ఆడ హోటల్ అతను చెప్తుంది ఏంటంటే హ్యాండిల్ ఫుల్ చలి ఉంటుందట. మీరు తొందరగా బిలో 7 రీచ్ కావడానికి చూసుకోండి అన్నట్టు అతను చెప్తున్నాడు.
2 రూట్స్ ఉంటాయట ఓమ్లింగాకి. ఒకటేమో దగ్గర 150 180 వరకు వస్తుంది, ఇంకోటి 70 వస్తుందట. 70 వచ్చేది మొత్తం ఘాట్ రోడ్ అట్లా ఉందట అది. హాయ్, पेट्रोल पंप किधर है भाई? पेट्रोल आगे हो, ठीक है, థ్యాంక్ యూ. చలి కూడా ఫుల్ చాలా అయిపోయింది. ఇందాక బ్రో వాళ్ళు కలిసారు కదా, వాళ్ళు చెప్పారు మీకు కుదిరితే ఎల్జీసీ కూడా చూసుకోండి, చైనా బార్డర్ కొంచెం చిన్న ఆఫ్ రోడ్ ఉంటుంది, ఆఫ్ రోడ్ దాటగానే హైవే తాకుతుంది, స్ట్రైట్ హైవే. మొన్న ఇనాగ్రేషన్ చేసారు అది అని చెప్పేసి మంచిగా చెప్పారు. అయితే ఈసరికి బ్యాటరీలు అయితే డేంజర్గా ట్రైన్ అవుతున్నాయి. 100 చూపెడుతుంది, ఆన్ చేస్తేనేమో లో బ్యాటరీ. గైడ్ విత్ ఇది చైనా బార్డర్ కూడా కవర్ చేసేస్తామంటే ఈ మన లదాఖ్ సిరీస్ అయిపోతుంది. To hear words, you can say them back. I want you to feel free from the chains that last, and to